బియ్యపు గింజ మీద తాజ్మహల్ చెక్కాడంట ఎవరో. బియ్యపు గింజ మీద తాజ్మహల్ చెక్కాడట. వాడిని చక్కగా ఆ తాజ్మహల్ చెక్కగానే బియ్యపు గింజ మీద తాజ్మహల్ చెక్కిన ఆయన అని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పెట్టాడని పేరు. సరే, మంచిది, చాలా గొప్ప విషయం. తాజ్మహల్ కదులుతుందా? కదలదు. వాడు బియ్యపు గింజ మీద చెక్కిన తాజ్మహల్ కదలని తాజ్మహల్. ఇప్పుడు అంతకంటే గొప్ప విషయం చెప్తాను. బియ్యపు గింజ పైన తాజ్మహల్ చెక్కితే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే, బియ్యపు గింజ అంత ఆకారము లోపల దేవుడు గుండెను చెక్కి పెట్టాడు. అది కదిలే గుండె. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కుట్టుకునే గుండె, రక్తాన్ని తోడే గుండె. ఈ గుండె దేవుడు తయారు చేసిన గుండె. ఆయన చెప్పినన్ని రోజులు పనిచేయాలి. ఎలా పనిచేస్తుంది అనుకున్నారు? ఒక నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది తెలుసా మీకు? 60 నుంచి 70 సార్లు. యావరేజ్గా మన గుండె ఒక 60 నుంచి 70 సార్లు. చిన్నపిల్లలదైతే 100 సార్లు కూడా కొట్టుకుంటుంది. అంటే 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటూ ఉంటాయి గుండెలు ఒక నిమిషానికి. కరెక్ట్గా ఇలా వాచ్ చూసుకొని నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో స్టెథోస్కోప్ తీసుకొని నీకు నువ్వు చెక్ చేసుకుంటే ఇంచుమించుగా 70 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. అలా 70 నుంచి 100 సార్లు కొట్టుకుంటే ఒక రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఇప్పుడు ఒక రోజుకి, ఒక నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఒక నిమిషానికి 100 సార్లు అనుకుంటే, ఒక్క నిమిషానికి 100 సార్లు అయితే ఒక గంట అంటే 60 సార్లు. మళ్ళీ 60 ఇంటూ 60 చేయాలి. 60 నిమిషాలు కదా ఒక గంటకి. అలా ఒక గంటకి మన గుండె ఇంచుమించుగా 1,44,000 సార్లు కొట్టుకుంటుంది. అనండి యావరేజ్గా 70 సార్లు వేసుకుంటే. ఒక నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటున్న గుండెను మనం లెక్కేస్తే ఒక రోజుకి 1,44,000 సార్లు కొట్టుకుంటుంది. మీకు ఎప్పుడైనా తెలుసా? మీ చెయ్యిని ఇలా పెట్టుకొని ఒక దినమంతా లెక్క పెట్టుకున్నారు ఎప్పుడైనా? ఇలా మనం ఎప్పుడు లెక్క పెట్టుకో, ఏదో అది పనిచేస్తుంది అలా అనుకుంటున్నావు కదా. ఒక రోజుకి 1,44,000 సార్లు అయితే ఒక జీవిత కాలములో ఒక మనిషి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అది నీకు అర్థం కావాలంటే ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నీకు తెలియాలి. ఒక సంవత్సరం అంటే 365 రోజులు. 365 రోజులు ఇంటూ 1,44,000 సార్లు 5,25,00,000 సార్లు కొట్టుకుంటుంది ఒక సంవత్సరంలో. 5,25,00,000 అంటే నేను మామూలు విషయం అనుకుంటున్నారా? 60 ఏళ్ళు నువ్వు బ్రతికితే 60 ఏళ్ళు గుండె కొట్టుకుంటుంది. 70 ఏళ్ళు బ్రతికితే 70 ఏళ్ళు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఇలా చరిత్రలో దేవుడు తయారు చేసిన గుండెలో అత్యధికంగా కొట్టుకున్న గుండె ఏంటో తెలుసా? మెతుషెలా గారి గుండె. ఆయన భూమి మీద ఎంతకాలం బ్రతికాడో తెలుసా? బైబిల్ చరిత్రలో 969 సంవత్సరాలు. అంటే మెతుషెలా గుండె 969 సంవత్సరాలు నేల మీద కొట్టుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో ఇంచుమించుగా 9 నెలలు. అంటే ఇంచుమించుగా 970 సంవత్సరాలు ఆయన గుండె కొట్టుకుందండి. అసలు మనుషులు ఎవరైనా అలాంటి మోటార్ తయారు చేయగలరా? ఎంత రక్తాన్ని తోడుతుంది తెలుసా ఒక్కొక్క ట్రిప్కి? మనం మామూలుగా టీ తాగుతాం కదా, కప్పులు, టీ కప్పులు ఉంటాయి చూసారా? ఒక్కసారి లబ్ డబ్ అని అలా గుండె అన్నది అనుకో, ఎంత తోడుతుంది తెలుసా రక్తాన్ని? ఎంత రక్తం సరఫరా చేస్తుంది తెలుసా మన అవయవాలకి? అలా మన అవయవాలకి ఇంచుమించుగా ఒక హాఫ్ కప్, మనం టీ తాగేటువంటి కప్పు ఉంటుంది చూసారా, దానిలో సగం రక్తాన్ని తోడుతుంది ఒక ట్రిప్కి. అలా రోజంతా ఎంత రక్తాన్ని సరఫరా చేస్తుంది తెలుసా మన గుండె? మన గుండె ఇంచుమించుగా 6,000 లీటర్ల నుంచి 7,500 లీటర్లు ఒక్క రోజుకి అంత తోడుతూనే ఉండాలి. మన దేహంలో కాళ్ళల్లో ఉన్న రక్తం మళ్ళీ ఇలా గుండెకి వస్తుంది, మెదడులో ఉన్న రక్తం గుండెకి వస్తుంది, చేతుల్లో ఉన్న రక్తం గుండెకి వస్తుంది. మన దేహంలో రక్తం అంతా అన్ని చోట్లకు సరఫరా అవుతుంటుంది, మళ్ళీ గుండె దగ్గరకు వస్తుంది. ఆ గుండె నుంచి అన్ని చోట్లకు పంపింగ్ చేస్తూనే ఉండాలి, సరఫరా చేస్తూనే ఉండాలి, లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఏమనుకున్నారు? ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి. ఒక్క రోజుకి 6,000 నుంచి 7,500 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. అదే జీవితకాలం అంతా సరఫరా చేయాలంటే ఎంత కావాలి? ఒక సంవత్సరం అంతా సరఫరా చేయాలంటే ఎంత కావాలి? ఇంచుమించుగా సంవత్సరం అంతా సరఫరా చేస్తే 27,37,500 లీటర్ల రక్తాన్ని తోడుతా తెలుసారా?
అయినా మన గుండె అంత గొప్పదా అండి? చాలా గొప్పది ప్రియులారా. అసలు మెతుషెల గారి గుండె ఎంత రక్తాన్ని తోడిందో తెలుసా మీకు? మెతుషెల గారి గుండె ఇంచుమించుగా 266 కోట్ల లీటర్ల రక్తాన్ని తోడింది. ఓయ్ ఏండి, ఒక నదిలో బారినంత నీళ్ళన్నమాట. ఒక గుండె గురించి చెప్తుంటేనే ఇంత సమయం పడుతుంటే, అవయవాలన్నిటి గురించి చెప్తుంటే ఇంకెంత సమయం పడుతుంది ఇప్పుడు? అందుకే డాక్టర్లు చదువుకోవడానికి ఇంచుమించుగా 25-30 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు 20-30 సంవత్సరాలు చదవాలి. ఒక ఎంబీబీఎస్ కార్డియాలజిస్ట్ ఒక 20 నుంచి 30 సంవత్సరాలు ఒక గుండె గురించే చదవాలి. మానవ దేహంలో ఉన్న 500 అవయవాలన్నిటి గురించి చదవాలంటే నీ జీవిత కాలం సరిపోదు.